లాస్ట్ 4-5 ఇయర్స్లో బాగా పాపులర్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే క్రౌడ్ ఫండింగ్. అంటే డిఫరెంట్ పీపుల్ నుంచి తక్కువ అమౌంట్ చిన్న డినామినేషన్స్ తీసుకొని బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని సింపుల్గా క్రౌడ్ ఫండింగ్ అంటాం. సెబీ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ మీకు తెలిసిన సర్కిల్ నుంచి పీపుల్ దగ్గర నుంచి నా బిజినెస్ మోడల్ ఇది డబ్బులు వచ్చాయి, కానీ డిఫరెంట్ డినామినేషన్స్లో డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి వచ్చాయి. అయితే ఈ క్రౌడ్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ ఇది బాగా పాపులర్ అవుతుంది. ఇది ఎంత పాపులర్ అవుతుందంటే దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వక్ సేన్ హీరో ఉన్నాడు కదా, అప్కమింగ్ ఒక మూవీ రాబోతుంది గామి అని. మైట్ బి మీరు ట్రైలర్ చూసారో లేదో. అతను ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ చాలా విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ చాలా బాగుంది. ఈ గామి అనే మూవీకి 1.5 CR 2 CR క్రౌడ్ ఫండింగ్ చేసుకున్నారు సినిమాకి. ఇవాళ చాలామంది చిన్న డైరెక్టర్లు, చిన్న హీరోలు, నాకు తెలిసిన ఒక హీరో అభిరామ్, వాళ్ళు 1.5 CR 2 CR క్రౌడ్ ఫండింగ్ తీసుకుని ఒక మూవీ స్టార్ట్ చేశారు. ఇవాళ జనాలు డబ్బులు పెట్టడానికి క్రౌడ్ ఫండింగ్లో కూడా సిద్ధంగా ఉన్నారు. లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిక్ నుంచి కూడా మనం చిన్న అమౌంట్స్లో క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేసి వ్యాలిడ్గా, లీగల్గా. బట్ క్రౌడ్ ఫండింగ్ అన్న కాన్సెప్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ మూవీస్, చాలా స్టార్టప్ కంపెనీలు, బిజినెస్లు కూడా క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నాయి. చిన్న స్టార్టప్ కంపెనీస్ కూడా పబ్లిక్ మనీని తీసుకొని క్రౌడ్ ఫండింగ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ రిటర్న్స్ ఇస్తున్నారు. అంటే దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ క్రౌడ్ ఫండింగ్. అంటే క్రౌడ్ అంటే జనాల దగ్గర నుంచి ఫండ్ తీసుకోవడం తక్కువ డెనామినేషన్స్లో. చూసారా, ఈ లక్ష్మీ మూవీలో అందరి దగ్గర డబ్బులు తీసుకొని హాస్పిటల్కి బిల్ కట్టినట్టు పబ్లిక్ నుంచి ఫండ్ తీసుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. వ్యాలిడ్గా చేయాలి, మీ ప్రెజెంటేషన్ క్లియర్గా ఉండాలి, మీ బిజినెస్ మోడల్ క్లియర్గా ఉండాలి, వాళ్ళకి అష్యూరెన్స్ ఉండాలి. నేను ఆ అష్యూర్ పాయింట్ మీ దగ్గర ఉంది అనుకుంటే ఏదైనా బిజినెస్ మోడల్ని మీరు ప్రాపర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగినా సరే క్రౌడ్ ఫండింగ్ ఎంచుకుంటే. క్రౌడ్ ఫండింగ్ ఈ పదం గురించి మీలో కొంతమంది వినే ఉంటారు. సో మనకి ఈ మధ్య రీసెంట్గా తెలుగులో మను అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో ఆ మను సినిమా అనేది క్రౌడ్ ఫండింగ్ ద్వారానే రూపొందించారు. అంటే దానికి ఒక ప్రొడ్యూసర్ ఉండరు, కొన్ని వందల మంది ఏంటంటే చిన్న అమౌంట్స్ కలిపి ప్రొడ్యూస్ చేశారనమాట ఆ సినిమాని. సో జనరల్గా దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఎన్నికల ప్రచారం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ కు మంచి స్పందన లభించింది. ఒక్క రోజులోనే 18.26 లక్షల ఆన్లైన్ విరాళాలు అందాయి. కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అతిశీ క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు 40 లక్షలు కావాలని, అంత డబ్బు తన వద్ద లేనందున విరాళాలు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు. ఇందుకోసం ఓ ఆన్లైన్ లింక్ ను విడుదల చేశారు. అందులో ఇప్పటి వరకు 443 మంది దాతలు 19.26 లక్షలు విరాళంగా అందించారు. ఫండింగ్ అండ్ హెల్పింగ్ కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటంటే, జనరల్ గా ఒక వ్యక్తిని ఎక్కువ మంది ఇంకొకరికి సహాయం చేయడం, ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి ఒక మార్గం అంతే. ఏదైతే ఈ ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి మార్గం ఉందో ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ మోడల్ అనమాట. అంటే ఇది కంపెనీకి ఎలాంటి మనీని మీరు పంపించరు, కంపెనీ మీకు ఎలాంటి మనీ ఇవ్వదు. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి సహాయం చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటిది. ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి అంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి సిస్టమ్ ఇది. ఇందులో ఒక యూనిక్ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అనేది ఒక డిజైన్ చేయబడింది. ఈ క్రౌడ్ ఫండింగ్ మోడల్ అంటే, క్రౌడ్ అంటే ప్రజలు, అంటే ఫండింగ్ అంటే ఒక ధనాన్ని చేకూర్చేటువంటి ఒక ఫండింగ్ వ్యవస్థ. అంటే ప్రజలే కలిసి ఒక ఫండింగ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెదిగేటువంటి ఒక వ్యవస్థ. సో ఇది కంప్లీట్గా సపోర్టెడ్ బై ఏ పర్సనల్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఈ క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి మోడల్తో ఇంతకుముందు కొంతమంది సినిమాలు తీయడం జరిగింది, కొంతమంది $multi-billion ఇండస్ట్రీస్ని, వ్యాపారాలను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఏంటంటే, ఈ యొక్క కాన్సెప్ట్లో ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ మీరు ఒకరికి సహాయం చేయడం. ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది డొనేషన్ అనాలి మనం. సో ఇప్పుడు డొనేషన్ అనే కాన్సెప్ట్ను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా మీరు భావించండి. అంటే ఒక వ్యక్తికి మీరు సహాయం రూపం చేశారు, దాన్ని మీరు ఇందులో ఒక ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్గానే పరిగణలోకి తీసుకోండి. మీరు ఏదైతే ఇందులో ఈ డొనేషన్ అనేటువంటి దాని ద్వారా ఒక వ్యక్తి అదర్ పీపుల్కి, ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మీరు ఎంతో కొంత మీరు ఒక వ్యక్తికి హెల్ప్ చేశారు. సో అది మీ ఇన్వెస్ట్మెంట్, ఎదుటి వ్యక్తికి మీరు డొనేషన్ రూపంలో ఇచ్చారు. జస్ట్ మీరు ఒకరికి సహాయం చేశారు, మీరు ఇంకో దగ్గర నుంచి సహాయం పొందుతారు. సో ఇక్కడ మనం సహాయాన్ని విచ్చిపుచ్చుకునేటువంటి ఒక మార్గం. ఇది మన జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దేటువంటి అక్షయ పాత్ర ఫ్యామిలీ హెల్పింగ్ ప్లాన్ సంస్థ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ, ఇక్కడ ఎక్కడా కూడా మన కంపెనీకి అమౌంట్ పే చేయట్లేదు, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ
ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్లో వెల్ సెటిల్డ్ అవ్వాలి అన్నదే కంపెనీ మెయిన్ విజన్. అంతేకాకుండా మనం ఇంతవరకు చాలా కంపెనీస్లో చేసి వర్క్ చేసి అలసిపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లాన్ బాగుంటే కంపెనీలు ఉండవు, కంపెనీ బాగుంటే ప్లాన్ ఉండదు. ఇలా ఒక సెటిల్మెంట్ అన్నది మనకు లేకుండా పోయింది. కానీ ఇక్కడ మన అక్షయ పాత్ర ఫ్యామిలీ హెల్పింగ్ సంస్థ మన కోసం పక్కా క్యాలిక్యులేషన్ లెవెల్ ప్లాన్ తీసుకొచ్చారు. లెవెల్ ప్లాన్ అంటేనే చెప్పొచ్చు మనం లాంగ్ టర్మ్ నిలబడే ప్లాన్. ఈ కంపెనీలో కేవలం ఫౌండర్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎక్కడ కూడా కంపెనీకి అమౌంట్ పే చేయట్లేదు కాబట్టి కంపెనీ ఉంటుందా పోతుందా అన్న భయం లేదు. ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా పక్కా క్యాలిక్యులేషన్ లెవెల్ ప్లాన్. సో మనం ఎంత టీం వర్క్ చేస్తే మన క్యాపబిలిటీని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ జనరేట్ అవుతుంది. వెంటనే లేట్ చేయకుండా స్క్రీన్ మీద పెట్టిన బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయిపోయి మీరు కూడా ప్లాన్లో జాయిన్ అయ్యి మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటా మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.